భోజనం యాక్చువల్గా మనం పద్మాసనం వేసి కూర్చొని తినాలి. మీరు కూర్చున్నట్టుగా అంటే ఇప్పుడున్నటువంటి మోడర్న్లో టేబుల్ పైన కూర్చున్నటువంటి భోజనం కరెక్ట్ భోజనం కాదు. ఓకే. ఇక్కడ 2 సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి, భూమికి ఆకర్షణ శక్తి ఎక్కువ. భూమికి ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. అందులోనూ భూమి చాలా ఉష్ణతత్వం అయింది. మనం కింద కూర్చొని భోజనం చేయడం వల్ల తిన్నటువంటి పదార్థం అనేది ఫస్ట్ తొందరగా జీర్ణం అవడానికి రజో వృద్ధిని కలిగిస్తుంది. అంటే ఒక రకమైనటువంటి మ్యాగ్నిఫికెంట్ వైబ్రేషన్స్ బాగా కలిగిస్తూ ఉంటుంది. దానివల్ల మనం తినే పదార్థం తొందరగా జీర్ణం అవడానికి అవకాశం. రెండవది, పద్మాసనం కానీ మామూలు ఆసనం కానీ కూర్చున్నప్పుడు కడుపు ఒక మడత పడుతుంది. అంటే కడుపులో ఒక మడత ఫోల్డ్ అయిపోతుంది. అంటే మనం భోజనం చేసినప్పుడు ఏమవుతుంది, తప్పకుండా మనం ఈ సగం కడుపు తినగానే కడుపు నిండిపోతుంది, ఫుల్ అవుతుంది, ఓకే, ఫిల్లింగ్ అయిపోతుంది. మీరు బాగా చూడండి, పద్మాసనం వేసుకొని కింద కూర్చున్న వాళ్ళకి బొర్ర రాదు, అంటే పొట్ట రాదు. టేబుల్ మీద కూర్చున్నటువంటి మీల్స్ అయిన వాళ్ళకి పొట్ట ఫుల్గా వస్తుంది, పొట్ట వస్తుంది, బట్ట కూడా వస్తుంది. ఓకే, ఇది గ్యారంటీ చెప్తాను మీకు. ఎందుకు, ఈ కూర్చున్న వాడి పొట్ట సాఫ్ట్గా ఉంటుంది. అంటే మొత్తం అంటే లోపల ఉన్నటువంటి కాయ అంతా కూడా ఫిల్లింగ్ అయ్యేంత వరకు ఫిట్ అవ్వదు. అప్పుడు ఫిల్లింగ్ అనేది లోపల తిత్తి ఉంటుంది కదా, ఆ తిత్తిలోకి నిండేంత వరకు ఫిల్ అవ్వదు. మన కింద కూర్చున్నప్పుడు ఆల్రెడీ ఒక ఫోల్డ్ అయిపోయింది, ఒక కడుపులో ఒక ఫోల్డ్ వచ్చేస్తుంది. మనం తిన్న సగం కడుపు తింటాం, కడుపు నిండేట్టు అనిపిస్తుంది. మనం లేస్తాగా లేచాడు తిరగగానే మిగిలిన ఖాళీ భాగంలోకి మన ఆహారం వెళ్ళిపోతుంది.